అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మరొక మంచి తక్కువ బడ్జెట్‌లో వచ్చే G+1 ప్రాపర్టీతో మీ ముందుకు రావడం జరిగిందండి. మీరు చూస్తున్న ఈ ఇల్లు వెస్ట్ ఫేసింగ్‌లో 100 గజాల ఇల్లండి. 100 స్క్వేర్ యార్డ్స్ G+1 అండి ఇది. కింద సింగిల్ బెడ్‌రూమ్ వచ్చి పైన డబుల్ బెడ్‌రూమ్ ఉంటుంది. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి కేవలం 65 లాక్స్ చెప్తున్నారండి. 65 లక్షల్లో కింద ప్లస్ పైన వచ్చే G+1 ప్రాపర్టీ అండి. 100 గజాల్లో ఉంటుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుందండి. ఇంటి ముందు 30 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుందండి. ఆల్రెడీ సీసీ రోడ్ ఉంది. సపరేట్ లేఅవుట్లో ఉంటుందండి. మంచి ప్రైమ్ లొకేషన్లో, మంచి పీస్ఫుల్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుందండి. కీసరకి దగ్గరలో ఉన్న కుందనపల్లిలో ఉంటుందండి. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 8కి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుంది. సో మంచి పీస్ఫుల్ లొకేషన్లో ఉంటుందండి. మెయిన్ రోడ్ నుండి 700 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అనమాట ఇది. ఫ్రంట్ ఎలివేషన్ ఈ విధంగా వస్తుందండి. 100 స్క్వేర్ యార్డ్స్ ఉంటుందండి. సో డైమెన్షన్ కూడా చూసుకున్నట్టయితే 25/36 డైమెన్షన్తో వస్తుందండి. 25/36 డైమెన్షన్తో 100 గజాలు అనమాట. ఇది పార్కింగ్ అండి. పార్కింగ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ఈ పార్కింగ్ డైమెన్షన్ కూడా చూసుకున్నట్టయితే 14.3/12.3 సైజులో పార్కింగ్ ఉంటుందండి. ఈజీగా ఒక మిడ్ సైజ్ ఎస్యూవీ వరకు ప్రతి కార్ పడుతుందండి. బ్రెజా వరకు అన్ని కార్లు ఫిట్ అవుతాయి అన్నమాట. ఇటువైపు స్టేర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారండి. ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా వస్తుంది. ఈ విధంగా ఉంటుంది. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. అండ్ ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ప్రొవైడ్ చేసి ఎస్ఎస్ రైలింగ్ కూడా ఇచ్చేసారండి. ఇది నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా అండి. ఈ విధంగా ఉంటుంది. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్. అన్ని డోర్స్ కూడా సెంట్రల్ లాకింగ్తో వస్తాయండి. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ ఉంటుంది. ఇది మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ డిజైన్ అండి. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హాల్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ప్రజెంట్ ఓన్లీ సింగిల్ కోట్ పెయింట్ మాత్రమే అయిందండి. టోటల్గా కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇటువైపు టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ హాల్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే 9/18 డైమెన్షన్తో వస్తుందండి. 9 ఫీట్స్ బై 18 ఫీట్స్ డైమెన్షన్తో వస్తుంది. ఇక్కడ డైనింగ్ ఏరియా అనమాట ఇది. అండ్ డైనింగ్ ఏరియాలో నుండి బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియాకి ఒక డోర్ ఇచ్చారండి. ఇక్కడ మనకి వాష్ ఏరియా ఉంటుంది ఇక్కడ కూడా. అండ్ వెస్ట్ ఫేస్ కాబట్టి ఇక్కడే మనకి బోరు మరియు వాటర్ సంప్ ఉంటుందండి. ఇది బోర్ అండి. అండ్ ఇది వాటర్ సంప్. అండ్ ఇక్కడ బోర్ వాటర్ వాడుకోవడానికి ఒక ట్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. సో టోటల్ సెట్ బ్యాక్లో కూడా టైల్స్తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగిందండి. సెట్ బ్యాక్ మొత్తం ఈ విధంగా ఉంటుంది. ప్రజెంట్ ఓన్లీ వైట్ వాష్ మాత్రమే అయిందండి. మంచి హై క్వాలిటీ మెటీరియల్తో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఇది కింద ఇచ్చిన వాష్రూమ్. సో మీరు ఇక్కడ అన్ని ట్యాప్స్ కూడా ఫిట్టింగ్ చూడొచ్చు. అన్ని కన్సల్ట్ కాక్స్ వాడడం జరిగిందండి. మంచి హై క్వాలిటీ ట్యాప్స్ అనమాట ఇవి. ఈ విధంగా ఉంటుంది టైల్స్ డిజైన్. అండ్ వెస్టర్న్ టాయిలెట్తో వస్తుందండి. ఇది కూడా సింగిల్ పీస్ అండి. ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇటువైపు కిచెన్ అండి ఇది. సో చాలా పెద్ద వస్తుంది కిచెన్. కిచెన్ సైజ్ కూడా చూసుకున్నట్టయితే 7/9.3 సైజులో కిచెన్ ఉంటుందండి. సో ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ కూడా వస్తుంది. చాలా మంచి సైజ్ అండి ఇది. అంటే సింగిల్ బెడ్రూమ్ ఇవ్వడం వల్ల ప్రతి రూమ్ కూడా మంచి సైజ్ వచ్చిందనమాట. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. సో ఫ్లోరింగ్ టోటల్గా టైల్స్తో ఫినిషింగ్ ఇచ్చేసారండి. 12.5/9.3 సైజులో మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉంటుందండి. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 12.5/9.3 డైమెన్షన్తో ఉంటుంది. ఇది కింద పోర్షన్ అండి. సో కింద పోర్షన్లో 1 BHK కాబట్టి ఈ విధంగా డైమెన్షన్స్ అనేవి వస్తున్నాయి. అండ్ ఇక మనం ఫస్ట్ ఫ్లోర్ చూసుకున్నట్టయితే అండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్తో ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది.
అండ్ ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుందండి. అండ్ ఇది పైన ఇచ్చిన హెడ్ రూమ్ అండి. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ అండి. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ వస్తుందండి. ప్రతి మెటీరియల్ కూడా హెవీ మెటీరియల్ యూజ్ చేయడం జరిగింది. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హాల్లో ఇచ్చిన సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుందండి. ఈ హాల్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే 16x9.3 డైమెన్షన్తో హాల్ ఉంటుందండి. అండ్ ఇక్కడ ఒక వాష్ బేసిన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కూడా చూసుకున్నట్టయితే 9.3x11 సైజులో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందండి. అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుంది. అన్ని బాత్రూమ్స్లో కూడా మీకు గీజర్ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇటువైపు కామన్ వాష్రూమ్ అండి. సో అన్ని వాష్రూమ్స్ కూడా వెస్టర్న్ టాయిలెట్ తోటే వస్తాయి. అన్నీ కూడా సింగిల్ పీస్ వెస్టర్న్ WCలే వాడడం జరిగిందండి. అండ్ ఇది ఓపెన్ కిచెన్ అండి. సెమీ ఓపెన్ కిచెన్ అని చెప్పుకోవచ్చు. హిల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్తో పాటు సఫిషియెంట్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అండ్ ఇక్కడ పెద్ద లో రూఫ్ కూడా గమనించవచ్చు. ఈవెన్ ఇదే లో రూఫ్ కింద కూడా ప్రొవైడ్ చేశారు. చాలా మంచి సైడ్ డైమెన్షన్స్తో వస్తాయండి. అండ్ ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ డైమెన్షన్ కూడా చూసుకున్నట్టయితే 9.5x9.5 సైజ్లో చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఉంటుందండి. అండ్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లోని బయట సెట్ బ్యాక్ ఏరియాలో ఒక డోర్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడే మనకి వాష్ ఏరియా కూడా ఉంటుందండి. సో మంచి ప్రైమ్ లొకేషన్లో ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పుకోవచ్చు అండి. సెమీ గేటెడ్ కమ్యూనిటీ, ఫుల్లీ కాదు కానీ సెమీ గేటెడ్ కమ్యూనిటీలో అన్నీ కూడా సీసీ రోడ్లు ఉంటాయండి. సో అలా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న ఏరియా అనమాట. చుట్టూ కూడా ఇల్లు ఉంటాయి, అన్నీ అందుబాటులో ఉంటాయండి. హౌస్కి దగ్గరలోనే స్కూల్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ అన్నీ అవైలబుల్లో ఉంటాయండి. మీరు గమనించవచ్చు, ఇవన్నీ హౌసెసే అండి. చుట్టూ కూడా ఇల్లే ఉంటాయి. ఎగ్జిట్ నెంబర్ 8కి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుందండి. మెయిన్ రోడ్ నుండి 700 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ 100 గజాల G+1 ప్రాపర్టీ అండి. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్ ఉంటుంది. ఆల్రెడీ సీసీ రోడ్ ఉంది, స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. ఇంటికి సపరేట్ బోర్ ఉంటుందండి. అన్ని ఎమ్యూనిటీస్తో పాటు హౌస్ వస్తుంది. టోటల్గా కంప్లీట్ చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 65 lakhsగా చెప్తున్నారండి. 65 లక్షలుగా చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదండి, స్లైట్గా నెగోషియబుల్ కూడా ఉంటుంది. మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినా సరే అప్ టు 80% లోన్ కూడా వస్తుందండి. 80% వరకు ఈ హౌస్ అనేది లోన్కి సపోర్ట్ చేస్తుంది. మీరు ఏ బ్యాంక్ అయినా లోన్కి వెళ్ళొచ్చు. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని బడ్జెట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.